హలో హాయ్, నేను మిశ్రాని. ఈరోజు నేను మీకు మామిడికాయ పప్పు చారు చూపిస్తున్నా. అయితే నేను ఇప్పుడు డైరెక్ట్గానే చూపిస్తున్నా. ఇక్కడ నేను కందిపప్పులో ఒక 2 చెంచాల శనగపప్పు వేసుకున్నా. ఇక్కడ పచ్చిమిర్చి, మామిడికాయ, ఒక 2 కట్టలది పాలకూర, వెల్లుల్లి, మెంతులు, జీలకర్ర అన్నమాట, అండ్ పసుపు. ఇప్పుడు ఇవన్నిటిని మనం వాటర్లో వేసుకుందాం. ఈ పప్పులో మాత్రం శనగపప్పు కంపల్సరీ అన్నమాట. ఇప్పుడు ఇది కలుపుకొని స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఓకే, ఇప్పుడు మొత్తము స్టవ్ మీద పెట్టుకుందాం. ఓకే, పప్పుని స్టవ్ మీద పెట్టేసుకున్నా. నేను పప్పు ఉడికేలోపు పోపు స్టార్ట్ చేసుకుందాం. ఇక్కడ ఆయిల్ వేసుకున్నా. ఇప్పుడు ఇందులో ఆవాలు, జీలకర్ర, చిల్లీ ఫ్లేక్స్ అన్నమాట. పండు మిర్చి అండ్ వెల్లుల్లి, కరివేపాకు ఎక్కువ వేసుకుంటున్నా చారు కాబట్టి. ఇందులో చింతపండు రసాన్ని వేసుకోవాలి. కొందరు మామిడికాయ పప్పులో వేసుకోరు, అయితే అది ఒగురులాగా ఉంటుంది. కొంచెం చింతపండు వేస్తే మనకు సరిగ్గా వస్తాయండి. ఇప్పుడు ఇది ఉడకాలి ఇక్కడనే, మళ్ళీ డబల్ పని లేకుండా ఒకసారి మనం ఇది ఉడికించుకుందాం. ఇక్కడ పప్పు ఉడికింది మనకి. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ పైన వాటర్ తీసేసుకొని ఈ పప్పుని మనం గ్రైండ్ చేసుకోవాలి. పప్పులో వాటర్ తీసేసిన, ఇదిగో ఇది మనం పోపులో కలిపేసుకుందాం. ఈ వాటర్ని పోపులో వేసేసి అది గ్రైండ్ చేసుకుందాం. ఇందులో సాల్ట్ వేసుకొని మనం పేస్ట్ చేసుకుందాం. ఇక్కడ నేను పేస్ట్ చేసుకున్న దీన్ని ఇందులో మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దీన్ని కలుపుకొని అందులో పోసుకుందాం. ఇందులో ఇప్పుడు పోసుకుంటున్నా. ఇప్పుడు దీనికి మనకు టేస్ట్ చూసుకొని తగినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నాకైతే వాటర్ సరిపోయినాయి. మనం కొంచెం చిక్కగా తినొచ్చు, కొంచెం ఏమంటారు సల్పగా తినొచ్చు, కాబట్టి మన ఇష్టం అది. ఇప్పుడు దీనిపైన కొత్తిమీర చల్లుకొని మరిగించుకుందాం. నాకైతే చాలా సూపర్గా వచ్చింది ఇది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఈ చారు మీద కొంచెం నెయ్యిని పోసుకుందాం. నిజంగా చెప్తున్నా, చారు అయితే సూపర్ వచ్చింది. ఇంకోటి, మనం చింతకాయల పప్పు ఎట్లా ఉంటుందో అంతకన్నా మంచిగా వచ్చింది అనమాట ఈ మామిడికాయ పప్పు చారు. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఇది మరిగించుకొని ఇంకా స్టవ్ బంద్ చేసుకోవడమే.